చెబుతా ఉంటాడు కలిసిందిలే స్టూడియో అని చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు అబ్బాయి. ఎవరు నరసింహ నేను చిన్న అయినా మీ నాన్నకన్నా మేము దాచలే ఫ్రెండ్స్ మేము సినా హైదరాబాద్ ఫోన్ సార్ ఇది 500 ఇది 500 కదా సార్ 500కి ఏమొస్తున్నాను మరి సౌండ్ వస్తుంది సైలెంట్లో పెట్టాను కాసేపు కొన్ని వాగ్దానాలు చేసి ఇంత త్వరగా మొన్న ఆగస్టు 23 అయితే ఈరోజు సెప్టెంబర్ 11వ తేదీ కల్లా నిర్ణయం తీసుకుని వెంటనే శాంక్షన్ చేయించడం శాసనసభ్యులు వారి సౌజన్యంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మనకి ఇంత నిధులు మంజూరు కావడానికి కృషి చేసినటువంటి శ్రీ వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఒంగోలు మండల తహసీల్దార్ గారిని, కామేపల్లి శ్రీనివాసరావు గారికి, మన డిపిఓ గారు వెంకటేశ్వరరావు గారికి, అందరికీ మా గ్రామస్తులకి, పొద్దులూరు వారిపాలెం గ్రామస్తులకి అందరికీ నా హృదయపూర్వక స్వాగతాంజలి. ఇక్కడ కనీసం రహదారి లేక ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి రావాలన్నా పోవాలన్నా కనీసం ఇది దర్శించాలని చాలా మందికి ఉన్నా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితిలే. ఈ గ్రామానికి మొత్తం 1987-88లో ఫస్ట్ రోడ్డు వేశారు ఇక్కడికి, గ్రామం నుంచి ఈ క్షేత్రానికి. తర్వాత ఇప్పుడు ఈ ప్రాంగణం బాగు చేశారు. ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారు గౌరవనీయులు గోపాలకృష్ణ గారు, శాసనసభ్యులు గారు చొరవతో వాళ్ళు అనుకున్న ఒక వారంలో పని పూర్తి చేసి శాంక్షన్లన్నీ పూర్తి చేయించి ఇక్కడ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు మా గ్రామస్తుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం చూసి ఉన్నాం, టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనేది తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. వాళ్ళందరూ కూడా ఆ రోజు స్ఫూర్తితోటి చేశారు కాబట్టి ఈరోజు మనం ఎంతో ధైర్యంగా మనం అంతా కూడా మనం ఉన్నాము. అంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళంతా త్యాగాలు చేయటం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నామని కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆ తరము, ఆ పెద్దలు వాళ్ళంతా చేసిన ఇవన్నీ కూడా పోయి ఇప్పుడు అంతా కూడా 3rd, 4th జనరేషన్స్ కూడా ఇప్పుడు వచ్చున్నాయి. 4th జనరేషన్స్ లో కూడా ఎవరు ఏంటి, ఆ రోజుల్లో దేశం కోసం కష్టపడ్డ వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇలాంటివన్నీ కూడా శాస్త్రం ఇవన్నీ కూడా. అప్పుడు మనకు వచ్చే లోపల ఇది స్తూపం కూడా 1935లో మన ఆ రోజుండే రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉండేటప్పుడు ఆ రోజుల్లో వచ్చి ఓపెన్ చేశారని చెప్తా ఉన్నారు. ఆ రోజు మనం ఏఐసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన వేసిన స్తూపం ఈ రోజుల్లో కూడా గుర్తుంది. అంటే అప్పుడుండే పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి అన్ని గుర్తుండే పనులు ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ప్లేస్లో వాళ్ళకంతా కూడా చేసుకునే విధంగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తొందరలోనే టూరిజం కూడా డెవలప్ చేస్తాం. టూరిజం కూడా ఇక్కడ నుంచి చూస్తే మనకు 1.5 కిలోమీటర్లో మనకు ఆల్రెడీ బ్యాక్ వాటర్ వచ్చే సీ వాటర్ వచ్చేది కూడా ఉంది. దాంట్లో బోటింగ్ పెట్టేసి ఒకసారి కూడా పోయినసారి వెళ్ళి అవన్నీ కూడా తిరిగి వచ్చాం. కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఏదైతే పాలన ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ చేశారో ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు కొంత ఉన్నాయి. అయినా కూడా మనం పథకాలు ఈరోజు సూపర్ 6 పథకాలు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈరోజు కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానివల్ల డెవలప్మెంట్ కొంచెం స్లోగా ఉన్నా కూడా ఖచ్చితంగా మన ఇంటెన్షన్ ఏముంది, మనకి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుందో దాని పద్ధతి ప్రకారంగా మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్నే అనంతపూర్లో కూడా పెద్ద సూపర్ 6 పెద్ద సభ పెట్టారు. దగ్గర 3 లక్షల మందితోటి ఎన్డీఏ కూటమికి సంబంధించినట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అధ్యక్షుడు గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు అందరితోటి ఆయన పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఉండే పరిస్థితులు వారికి పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ జరగటం, గతంలో ఉప్పు సత్యాగ్రహం జరిగినటువంటి ప్రదేశాన్ని మేమందరం కూడా ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారిని కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మేమెవరం కూడా చూసిలేము. కానీ చరిత్రలో వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవన్నీ చదివాము. అలాగే వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఇక్కడ ఇంత స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో మనం నడుస్తున్నామంటే నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫలాలే. అలాంటి వారు ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం చేసినటువంటి ప్రదేశానికి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ శంకుస్థాపనలో శాసనసభ్యులు గారి చేతుల మీదుగా జరగటం, జాయింట్ కలెక్టర్ గారు మనందరం కూడా ఇక్కడికి రావటం నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క అదృష్టాన్ని నాకే గాక రాబోయే భావితరాలకు కూడా కల్పించినందుకు మరొక్కసారి అధికారులకు, గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎన్నో ఏళ్లుగా స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క ప్రాశస్త్యం పొందిన చారిత్రక ప్రదేశంలో ఇది అభివృద్ధికి నోచుకోక ఉన్నటువంటి దాన్ని మళ్ళీ మనము దీని అభివృద్ధి పదంలో నడిపించి ఒక ప్రాశస్త్యం కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దుకోవడంలో ఈరోజు అంకురార్పణ జరిగిందని చెప్పక తప్పదు. ఇంతకు ముందు కూడా ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు వారు చెప్తున్నారు, ఇంతకుముందు 2014లో ఇక్కడ కాంపౌండ్ వాల్ కానీ మిగతా వాటిలు కానీ ఆయన ఆధ్వర్యంలో శాంక్షన్ చేశామని. సో దానికి కొనసాగింపుగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనము చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. ప్రకాశం పంతులు గారి యొక్క ఆలోచన అవన్నీ మన గుండెల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి మీరందరూ కూడా మీ అందరి గుండెల్లో ఉంటాయి. దీన్ని కేవలం ఈ ప్రాంతానికి, ఈ మండలానికో లేదా ఈ జిల్లాకు పరిమితం కాకోకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇది విస్తరింపజేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాంగణం అంతా కూడా ఒక పర్యాటక ప్రాంతంగా రానున్న రోజుల్లో చేసేందుకు కూడా అనేక రకాల కసరత్తు జరుగుతున్నాయి. మొన్నే కొన్ని అడుగులు కూడా పడ్డాయి దీనికోసం. నేను కూడా స్వయంగా కొన్ని ప్రాంతాలు కూడా విజిట్ చేయడం జరిగింది. సో అది రాష్ట్ర స్థాయిలో పరిశీలనలో ఉంది. సో దాన్ని కూడా మరి మనము ఇక్కడికి ఇది చేద్దాం. తర్వాత చుట్టూ ఫెన్సింగ్ అని చెప్పారు, రిక్వెస్ట్ చేశారు. అది కూడా మా ఇతరత్ర అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కానీ లేదా ఇతరత్రది ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇది చేయడానికి మేము ఆలోచన చేస్తున్నాం. మరి